గురువారం రోజున ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 41వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్కి వరుస ఓటములతో ఈ సీజన్ నెట్టుకొస్తున్న బెంగళూరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు అనివార్యమని చెప్పాలి. ఎందుకంటే టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి గెలుపు కీలకంగా మారుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు 10 పాయింట్స్తో టేబుల్లో 3వ స్థానంలో పటిష్టంగా ఉన్నప్పటికీ ఆ జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కింద ఉన్న లక్నో, చెన్నై జట్లకు కలిసొస్తుంది. అలా జరగకుండా టేబుల్లో స్థానం మరింత మెరుగుపరుచుకోవాలి అంటే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. మరోవైపు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు కనుమరుగైన బెంగళూరు జట్టు కొద్దో గొప్ప ప్లే ఆఫ్ రేసులో ఉండాలి అంటే ఇప్పటి నుండి ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో గెలిస్తే అది బెంగళూరుకి ఎంత కలిసొస్తుందో తెలియదు గానీ లక్నో, చెన్నై, గుజరాత్ జట్లకు మాత్రం బాగా కలిసొస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఓడిపోతే లక్నో, చెన్నై, గుజరాత్ జట్లకు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు కొద్దిగా మెరుగవుతాయి. గత మ్యాచ్ ఫలితాలు పరిశీలిస్తే ఇరు జట్లు 24 సార్లు పోటీ పడితే 10 సార్లు బెంగళూరు, 13 సార్లు హైదరాబాద్ గెలిచాయి. ఇక ఇదే సీజన్లో ఈ రెండు జట్లు ఎదురుపడినప్పుడు బెంగళూరు జట్టు తన సొంత మైదానంలో హైదరాబాద్ చేతిలో చతికిల పడింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 549 పరుగులు సాధించి చరిత్ర సృష్టించారు. అయితే చివరి వరకు పోరాడిన ఆర్సీబీకి ఓటమి మాత్రం తప్పలేదు. మరి పేబ్యాక్ మ్యాచ్లో భాగంగా జరిగే ఈ మ్యాచ్లో బెంగళూరు హైదరాబాద్ పై ఉప్పల్లో ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి. ఈ రెండు జట్లలో గెలుపు ఎవరిదో కామెంట్ చేయండి. ఇక పిచ్ విషయానికొస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం టీ20లలో ఒక మంచి స్కోరింగ్ గ్రౌండ్. పిచ్ పేసర్ల కంటే స్పిన్నర్లకు ఎక్కువ మద్దతు ఇస్తుంది. ఫ్లాట్ పిచ్ కలిగి ఉండడం వల్ల బ్యాటర్లు కూడా ప్రయోజనాలను పొందుతారు. ఈ పిచ్ పై మంచు మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపవచ్చు. చేజింగ్ జట్లు ఈ స్టేడియంలో మంచి రికార్డును కలిగి ఉన్నాయి. మరియు మంచు వచ్చినట్లయితే చేజింగ్ టీం లాభపడే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ చేయడం ఉత్తమం. ఇక ప్లేయింగ్ 11 విషయానికొస్తే హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎప్పుడూ లేనంత పటిష్టంగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లో 3 సార్లు 250 కంటే ఎక్కువ స్కోరు చేసింది అంటే ఆ జట్టు విధ్వంసం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ జట్టుకు భారీ ఆరంభాలు ఇస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నారు. వారిచ్చిన ఆరంభాన్ని మిగతా జట్టు ఆటగాళ్లు విజయవంతంగా పెద్ద స్కోర్లుగా మలుస్తున్నారు. ఇక బౌలింగ్ లో కూడా నటరాజన్, ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆల్రౌండర్ గా తెలుగు తేజం నితీష్ రెడ్డి కూడా గత మ్యాచ్లో 2 వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. భువీ ఇంకాస్త లైన్ అందుకోవాలి. మిగతా బౌలర్లు వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్లు మాత్రం బౌలింగ్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న చిన్న లోపాలు సరిచేసుకుంటే చాలు మరోసారి హైదరాబాద్ జట్టు బెంగళూరుని బెంబేలెత్తించడం ఖాయం. ఇక బెంగళూరు జట్టు విషయానికొస్తే బ్యాటింగ్ లో బెంగళూరు జట్టు ఆరంభంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైంది. గత మ్యాచ్లో కీలక సమయంలో విల్జాక్స్, పాటీదార్ ఒక మంచి నాక్ ఆడి కోల్కతాని భయపెట్టారు. దినేష్ కార్తిక్ కూడా జట్టుకు చివర్లో కొంత సహకరిస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్లో కామరూన్ గ్రీన్, లామ్రోర్ మరింత బాగా ఆడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ లో స్థిరమైన ప్రదర్శన కనబర్చడంలో బెంగళూరు జట్టు తడబడుతోంది. అది సరిచేసుకోవాలి. ఇక బౌలింగ్ లో చాలా మ్యాచ్ల తర్వాత కోల్కతాతో ఆడిన మ్యాచ్లో బెంగళూరు జట్టు పవర్ ప్లే అలానే మిడిల్ ఓవర్లలో అదరగొట్టింది. అయితే మరోసారి డెత్ ఓవర్లలో ఘోరంగా పరుగులు ఇచ్చి నిరాశపరిచారు. గ్రీన్, కరణ్ శర్మ బాగానే బౌలింగ్ చేశారు. అయితే సిరాజ్, ఫెర్గుసన్, యష్ దయాల్ డెత్ బౌలింగ్ లో బాగా ఫెయిల్ అవుతున్నారు. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ కంటే బెంగళూరు అన్ని విభాగాల్లో వెనుకబడే ఉంది. త్వరగా ఆర్సీబీ వారి లోపాల నుండి బయటపడితే ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ దూకుడికి అడ్డుకట్ట వేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.